యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని సొత్తైన ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రి దేవుని వాక్య భాగంలో చిన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మనము అంతము వరకు దీనులమై ఉండాలి. ఈ దీనత్వము అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ప్రారంభమైనటువంటిది అని మనందరికీ తెలుస్తుంది. ఎందుకనంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు తాను ఎవరో తెలియజేశారు స్పష్టంగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆయన దీన మనస్సు గలవాడని 29వ వచనంలో సమస్త జనులను తన యొద్దకు ప్రేమతో ఆహ్వానిస్తూ చెప్పిన మాటను చదువుతున్నాం. నేను సాత్వికులను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర దొరికే గొప్ప ఉన్నతమైనటువంటి కృపా భాగ్యములలో ఒకటి సాత్వికత్వము, రెండవది దీన మనస్సు అని చెప్తుంది దేవుని వాక్యం. స్వతహాగా లోకంలో దీనత్వం అనేది మనుషుల్లో కనబడదు. మనుషులకు ఎప్పుడు ఏం కావాలి? పొగిడింపు కావాలి, గొప్పతనం, నువ్వు గొప్పవాడు అనే మనసు కావాలి. ఎందుకంటే దైవజనులు ఏస్తాసయ్య గారని ఈస్ట్ గోదావరి జిల్లా అయ్యగారు చెప్తూ ఉండేవాడు, మనిషికి పొగడింపు, బట్టకి జాడింపు, కూరకు తాలింపు అవసరం అని చెప్పి ఆయన నవ్విస్తూ మనుషులని చెప్తూ ఉండేవాడు. వాస్తవం అది. మనుషులకి ఎప్పుడు పొగడింపు కావాలి. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దీనత్వం అనే దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ దీన మనసు అనేది ప్రభు దగ్గర ఒక పాపి పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రారంభమైన ఈ దీనత్వము చివరి వరకు కాపాడుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అదే ఎందుకంటే ఆయన దీనుడు గనుక, ఆ దీన మనస్సు కలవాడు గనుక ఆయన దగ్గరకు వచ్చిన వారికి దాన్ని అనుగ్రహించటానికే అధికారం కలిగినటువంటి ప్రభువుగా ఉన్నాడు గనుక ఆ దీన మనస్సు కలిగిన వ్యక్తులముగా మనం అంతం వరకు ఉండాలని దేవుని వాక్య భాగం మాట్లాడుతుంది. పరిశుద్ధ లేఖన భాగంలో దీనికి అనుగుణంగా ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 2 మాటలు మనం 31 వరకు చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుదాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయం గర్వం విడిచి తనను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనుటే కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, రాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములు సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. ఆ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొన్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయో తెలుసుకొనవాలని దేవుడు అతని విడిచిపెట్టెను. దేవుడు స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం చదవబడిన వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వేవేల వందనాలు నాయన. చదవబడిన వాక్య భాగాన్ని కృపతో మా కొరకు ఆశీర్వదించు, మీరు అంగీకరించమని బ్రతిమాలుకొంచున్నాం తండ్రి. దేవా, నీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి
కొన్ని తలంపులు ప్రభు మా ఆత్మ జీవితానికి మేలుకరంగా ఉండునట్లు నీ సహాయం దయచేసి కృప చూపమని, ప్రతి అభ్యంతరాన్ని దూరపరచమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించినందుకు వేవేల వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడినటువంటి మాటను చూస్తే హిజ్కియా యోధారాజు. ప్రియులారా, యోధారాజులు ప్రత్యేకమైనటువంటి వారుగా కనబడతారు. ఇశ్రాయేలీలు యోధారాజులు రెండు రకాలుగా విభజింపబడినటువంటి వారిలో యోధారాజుల్లో 8 మంది రాజులు మాత్రమే దైవభక్తి కలిగినటువంటి వారుగా కనబడ్డారు. కానీ ఇశ్రాయేలీ రాజులలో ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనం గమనించలేము. ఈ 8 మంది యోధారాజుల్లో కూడా 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ 4 కూడా ఏదో ఒక సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ నుండి తప్పిపోయినటువంటి వ్యక్తులుగాను, జారిపోయినటువంటి వారిగానే కనిపిస్తున్నారు. ఆ 4లో భక్తుడైనటువంటి దావీదు, అతని కుమారుడైనటువంటి సొలొమోను రాజు, యెహోషాపాతు, హిజ్కియా రాజులను మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, ఎక్కడో చోట యెహోషాపాతు విషయాన్ని ఆలోచిస్తే ఎంతో యోగ్యమైనటువంటి రాజుగా ఉన్నాడు. కానీ ఆయన వివాహ విషయం దగ్గరకు వచ్చేవరకు తన కుమారుడు వివాహ విషయంలో ఒక అన్యుని, దేవుని నీతిని ఎరగనటువంటి ఇశ్రాయేలు వంశములో ఉన్నటువంటి యెజబెల్ యొక్క ఆహాబుతో 1000 మంది చాలా భయంకరమైనటువంటి కీడుకు అప్పగించబడేటువంటి పరిస్థితికి దిగజారాల్సి వచ్చింది. దేవుని కృపను బట్టి తప్పించబడ్డాడు. కానీ సొలొమోను సైతం ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడే అతన్ని ప్రేమించి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును కూడా పెట్టుకుని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవాకు ఇష్టమైనటువంటి కుమారుడు అని యెదీద్యా అని పేరు పెట్టుకున్నాడు. కానీ ఆయన సైతము అన్య స్త్రీలను బట్టి విగ్రహారాధనతో వారి గుడులు కట్టించి దేవునికి దూరస్తుడైనటువంటి వ్యక్తినిగా చూస్తున్నాం. దావీదు సంగతి మనందరికి తెలుసు. ఆయన ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి దేవునికి జ్యేష్ఠ కుమారుడిగా పిలువబడినటువంటి రాజుగా ఉన్నాడు. కానీ బెత్షెబా విషయంలో దేవుని బహుగా దుఃఖపెట్టినటువంటి వాడుగాను, యెహోవా శత్రువులకు ఆనందించడానికి కారణమైనటువంటి వ్యక్తినిగా దావీదును చూస్తాం. ఆయనను పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర అంగీకరింపబడినటువంటి వాడుగా, ఎన్నో భయంకరమైనటువంటి డాగులు తన హృదయములో నుండి దూరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం దావీదు రాజుని. ఇక్కడ చదవబడినటువంటి ఈ హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని కూడా గమనిస్తూ ఉంటే హిజ్కియా చాలా యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ప్రారంభం నుండి మనం గమనిస్తే అతడు తన తండ్రి అయినటువంటి మరి దేవుని నీతికి విరుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి ఆయన వలె జీవించలేదు. కానీ చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నడుము కట్టుకున్నటువంటి వానిగా చూస్తున్నాం. దేవుని తన పితరుడైన దావీదు వలె యోగ్యమైన జీవితాన్ని జీవించటానికి నడుము కట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలోనే దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 1-2-3 వచనాలు మనం చదువుతుంటే అర్థమవుతుంది. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తాం. ఆహాజు చనిపోయిన తర్వాత, ఆహాజు హిజ్కియా యొక్క తండ్రి, ఆయన చనిపోయిన తర్వాత ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రియులరా, తన పితరుడైన దావీదు వలె చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు,
ఆ తర్వాత వచనాలు మనం చదువుతుంటే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిపించి వాటిని బాగు చేశాడు. యాజకులను పిలిపించి మూసివేయబడినటువంటి మందిరములు, చెల్లాచెదురైపోయినటువంటి వ్యక్తులు, యాజకులు సైతము, సేవ చేసే లేవీయులు సైతం చెదిరిపోయినటువంటి వారు అందరిని పిలిపించి వారితో మాట్లాడుతూ ఈ మాట తెలియచేస్తున్నాడు. దయచేసి 5వ వచనం చదువుదాం. వారికి ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మాట ఆలకించుడి. మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. మన పితరుల ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని. గమనించండి, హిజ్కియాలో చిన్న వయసులోనే ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణాలు. తన తండ్రి అయిన ఆహాజు వలె ప్రవర్తించలేదు. ఆహాజు దేవుని మందిరపు శ్రేష్ఠ భాగములను సైతము నరికించి తీసుకుని వెళ్ళి దాసోహముగా శత్రువులకు అప్పగించుకున్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గుడుగా కనబడుతున్నాడు. కానీ అతని గర్భము నుండి వచ్చినటువంటి హిజ్కియా అలా లేడు. ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మూయించి వేయబడినటువంటి దేవుని ఆలయాన్ని తెరిపించాడు. తెరిపించి లేవీయులను అందరిని ప్రోగు చేయించి కూర్చుండబెట్టి వారితో మాట్లాడుతూ వారితో అంటున్నాడు కదా, అయ్యా మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని దేవుని మందిరమును ప్రతిష్ఠించండి. ఇదిగో దీనిలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి బయట పారవేయండి. ప్రియులరా, ఆయన మాట చొప్పున ఇక్కడ జరిగినటువంటి విషయం మరలా 11వ వచనంలో రాస్తున్నాడు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకునే యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. వీళ్ళు దేవుని సేవకులమైన మనము దేవుని పనిని అశ్రద్ధ చేసే వారంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. ఆ దినాల్లోనే లేవీయులను వారికి వచ్చిన శ్రమను బట్టి వారందరూ చెదిరిపోయారు. వారందరిని కూడా సమకూర్చి దేవుని మందిరపు మొదటి నెలలోనే మందిరపు తలుపులు తెరిపి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనప్పి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారితో మాట్లాడుతున్నాడు. మూసివేయబడిన మందిరం తెరిపించటం ఎంత అద్భుతమైనటువంటి కృపా భాగ్యం ఇది. తన తండ్రి దినాల్లో దాన్ని మూసివేశారు. ఏ దేవుడు వారిని ప్రేమించి వాగ్దానమును బట్టి కానాను రాజ్యములకు వారిని తీసుకుని వచ్చారో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఆ దేవుని దృష్టిలో అవిధేయులైపోయి ఈ దేవుడు మనకు ప్రయోజనం లేదులే అని చెప్పని ఆ దేవుని మందిరమును మూసివేసి శత్రు రాజులకు వారు కప్పములు చెల్లిస్తూ దేవుని మందిరపు బంగారమును వెండిని ఓడబెరుక్కెళ్ళి శత్రువులకు ఇచ్చినట్లుగా ఆహాజు దినాల్లోనే మనం చూస్తాం. ఇంత భయంకరమైన పరిస్థితి. లేవీయులను పిలిపించి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము చేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకునే యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడినవారు. ఎంత అద్భుతమైన మాట ఇదండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పిలుపులో నుండి ఏర్పాట్లోనికి వచ్చేటువంటి వ్యక్తులంగా ఉండాలి. ఏర్పరచబడినటువంటి వ్యక్తి ఎవరో చూజన్ వేస్తారని చెప్తుంది దేవుని వాక్యం. అనేకులు ఉన్నారు. గిజోను దినాలలో ఎంతో మంది పిలువబడ్డారు. దాదాపు 32,000 మంది పిలువబడ్డారు గిజోను దగ్గరికి. వారి అందరిలో డిస్క్వాలిఫైడ్ అయిపోయారు. అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోగా ఆయన ఏర్పరచబడినటువంటి వారిని 300 మందిని ఎమ్మటే పెట్టుకుని వెళ్ళమన్నాడు దేవుడు. ఏర్పరచబడినటువంటి వారు ఆ యొక్క దండు కొట్టకొనకు వెళ్ళి నేను చేసినట్లు చేయమని చెప్పన్నాడు గిజ్జోను. ఎప్పుడైతే అలా చేశారో
శత్రువులు వారిలో వారే పొడుచుకుని చావటానికి భయముతోను ఆందోళనతో గిజ్జోను యెహోవా కటకము, ఇది గిజ్జోను కటకం అని చెప్పని కొండలను పగలగొడుతూ దివిటీలు చేత పట్టుకుని పైకి లేపుతూ ఉన్నప్పుడు శత్రువులు గడగడలాడిపోయారు. ఏర్పరచబడినటువంటి వ్యక్తుల యొక్క కార్యాలు. రాత్రి దేవుని వాక్యం వినుచున్నటువంటి నీవు ఏర్పరచబడినటువంటి వ్యక్తి అని గుర్తెరుగుతున్నావా? అసలు పిలుపు దగ్గర నుండి ముందుకు వచ్చావా, లేకపోతే పిలుపు దగ్గర ఆగిపోయి ఉన్నావా? అశ్రద్ధ చేయవద్దని చెప్తున్నాడు దేవుడు. ఏ పరిచర్యను ప్రేమించి ఆ పరిచర్య కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడో దాన్ని గుర్తించుకోమని చెప్పని హిజ్కియా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అంతేకాదు నిషిద్ధమైనటువంటి వాటిని పరిశుద్ధ స్థలంలో నుండి తీసుకొని వెళ్ళిపోమని చెప్పి పారవేయమని చెప్తున్నాడు. బైబిల్ వాక్య భాగంలో 19వ వచనం కూడా ఇక్కడ మనం చదువుతుంటే 29:19, మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించి ఉన్నాము, అవి బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్తున్నారు. తన తండ్రి కాలంలో ద్రోహము చేసి దేవుని బలిపీఠము దగ్గర నుండి పారవేసినటువంటి ఉపకరణములన్నిటినీ 16వ వచనములు అంటాడు, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. కిద్రోను వాగు యెరూషలేము ప్రక్కనే ప్రవహించేటువంటి ఆ వాగు, పాడు పెంట అంతా కూడా కొట్టుకొని పోయేటువంటి ఆ వాగు, దానిలో పారవేశారు లేవీయులు తీసుకుని వెళ్ళి. యాజకులు లోపలికి వెళ్ళి నిషిద్ధమైనటువంటి వాటి అన్నిటిని తీసుకుని వచ్చి బయట పెట్టగా, నిషిద్ధమైన జీవితాన్ని బయట పెడుతున్నావా? నిషిద్ధమైనది లోపలికి వెళ్ళదు. ప్రకటన గ్రంథకర్త రాస్తూ చెప్తున్నది పరిశుద్ధ పాలన. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం గమనిస్తుంటే యోహాను రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 21వ అధ్యాయం 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే తప్ప నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడదు. పరిశుద్ధ పట్టణం. నిషిద్ధమైనది లోపలికి వెళ్ళదు. చాలా మంది అనుకుంటారు ఎలా అయినా పర్వాలేదు, ఏదో అంత ఒట్టిదేలే అనుకుంటారు. కాదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు అన్నాడు భక్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ. మోసపోవద్దు, దేవుని వాక్యం వెక్కిరింపబడదు. నిషిద్ధమైన జీవితం నీలో ఉంటే, నీ ఆంతర్యంలో లోపల దాచబడిన స్థితి ఉంటే అది బయటికి తీసుకొని వచ్చి పక్కన పెట్టి పారవేయబడాల్సిందే కదా. ఎన్నడూ దేవుని సన్నిధికి పనికిరాదు. నిషిద్ధమైన క్రియలు. పాట ఉండేది, నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరిశుద్ధ పాలనది. నిషిద్ధమైనది లోపలికి వెళ్ళదు, అది పరిశుద్ధమైన పాలన. ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడని చెప్తుంది వాక్యం. పరిశుద్ధతే అనుకూలత. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీ సంఘానికి రాస్తూ భక్తులు తెలియచేస్తున్న వాటిని ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. దేవుని సన్నిధికి పరిశుద్ధతే. 12:14లో చెప్తున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపకు పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపట్టు వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్క అమ్ము వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను
వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏ చిన్న విషయమైనా దేవుని నీతికి పొసగనటువంటిది ఏదైనా నిషిద్ధమైనదే. నిషిద్ధమైనది లోపల దాచిపెడి ఉందా? ఈ హృదయ ఆంతర్యములో ఏదో దాచబడినటువంటి స్థితి ఉంటే ఆ నిషిద్ధమైన దాన్ని బయటికి తీసుకురావాలి. యాజకులు లోపలికి వెళ్ళి పరిశుద్ధ మందిరములో నిషిద్ధమైన వాటిని తీసుకుని వచ్చి బయట పెట్టి, లేవీలు వాటిని తీసుకుని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. కిద్రోను వాగు దగ్గరికి ఇప్పుడైతే పూడ్చివేయబడి ఉంది, కానీ అది చాలా కట్టడాలు కట్టబడి ఉన్నాయి. అక్కడ నిలబడి నేను యెరూషలేము వెళ్ళినప్పుడు అనుకున్నా, అయ్యో కిద్రోను వాగు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో ఈ కిద్రోను వాగు దాటి అనేక సార్లు ఒలీవ కొండలకు వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా చూసాం. ఇదే కదా కిద్రోను వాగు అని చెప్పని అక్కడ నిలబడి చాలాసేపు తలంచాం. అవును, కిద్రోను వాగులో ఎత్తి పారవేశారు. యెరూషలేములో నిషిద్ధమైనదంతా కూడా బయటికి కొట్టుకొని పోయేటువంటి కిద్రోను వాగు ఈ నా జీవితంలో కూడా మనలో నిషిద్ధమైనది కిద్రోను వాగు ద్వారా బయటకు త్రోసివేయబడాలి. దేవుని ఆలయంలో నుండి నువ్వు పరిశుద్ధమైన కట్టడంగా ఉండటానికి, పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమించి కోరుకున్నాడు. ఇంత గొప్ప హిజ్కియా దేవుని అద్భుతమైనటువంటి ప్రేమ చేత ఇంత గొప్ప సంస్కరణ చేసినటువంటి హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు అని చెప్పని దేవుని దూత అతనికి వర్తమానం తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధానములో మొర్రపెట్టినట్లుగా మనం అంశము దగ్గర చూస్తున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయం 35వ వచనం మనం చదువుతుంటే, అయితే హిజ్కియా తన మనస్సును గర్వించాడట. పైనేమో దేవుడు ప్రేమించి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. నేను ఏ రీతిగా నీ సన్నిధిలో నడుచుకున్నానో, ఏ రీతిగా నీ పాదాల దగ్గర నేను జీవించానో దయతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కార్చినటువంటి హిజ్కియా దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చి ఆయన మేలు చేసి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినప్పుడు నుండి దేవుని యొక్క వాక్య భాగంలో గోడ గడియారాన్ని చూపించి దేవుడు అది 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించేటటువంటి దానికి ముందుగా గడియారపు గదులు వెనక్కు జరిగేటట్లుగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా అతనికి చూపించి ఆనవాళ్ళని ఆయన కృపచేత ఆయన రక్షించి జబ్బు నుండి బాగు చేశాడు. 12 డిగ్రీలు వెనక్కి వెళ్ళటం అనేది అద్భుతమైనటువంటి సూచనను దేవుడు అతనికి అనుగ్రహించి బాగు చేశాడు. ప్రియులారా, సెన్హరీబు అతని దాసులను కుమారుని కూడా పంపించి, ఇదిగో దావీదు దగ్గరకు వెళ్ళి ఈ విషయాలను బట్టి అతన్ని సన్మానించమన్నప్పుడు అతన్ని సన్మానించమని చెప్పని పంపించినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే వారిని చేర్చుకుని వారు పొగడ్తలకు ఉబ్బిపోయినటువంటి వాడుగా తబ్బిబైపోయి వారిని చేర్చుకుని తన రాజ్యములో ఉన్న సమస్తమును వారికి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఇక్కడ మనం చదువుతుంటే 32వ అధ్యాయంలో 27వ వచనం నుండి చదువుదాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసిన పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతను సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణం పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియాతోను పూనుకొన్న సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందెను. ఇంకా
అతడు దేశం ఆశ్చర్యముగా వృద్ధి చెందుటను గురించి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని యుద్ధకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొని వాళ్ళని దేవుడు విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో గర్వం వస్తుందో దేవుడు శోధించి విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ శోధిస్తున్నాడు దేవుడు. బబులోను నుండి అతని దగ్గరకు మనుషులను పంపించి అతన్ని శోధించి అతని హృదయంలో ఏముందో అనేటువంటి విషయాన్ని విచారణ చేసి అతని దగ్గరకు పంపించినప్పుడు హిజ్కియా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే తన నివాసంలో ఉన్న సమస్తమును వారికి చూపించాడు. ఎంత భయంకరమైన స్థితి! భక్తి విశ్వాసపు లోతు కలిగిన నీవు భక్తి లేని వ్యక్తుల ముందు నీ స్థితి అంతటిని బయట పెట్టకూడదనే దేవుని వాక్యం చెప్తుంది. మనం ప్రభువును కలిగిన వారు అనేక సార్లు ఏదో దేవుని ప్రేమ అన్న విషయంలో అట్లా చెప్పేస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన మర్మాలని, ఆత్మ సంబంధముగా దేవుడు చేసిన కార్యాలు అవి ఎవరితో పంచుకోవాలో వారితోనే పంచుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం. ఎవరితో పంచుకోవాలో వారితోనే పంచుకోవాలి, కానీ అనర్హులతో వాటిని పంచుకుంటూ వలన దేవుని యొక్క దీవెనకు పోగొట్టుకున్న వారముగా మనం అవుతామని చెప్పి దేవుని వాక్యం తెలుపుతుంది. హిజ్కియా దేవుడు చేసిన ఎన్ని మేలులన్నిటిని కూడా కృతజ్ఞతతో జ్ఞాపకం ఉంచుకోవలసిన హిజ్కియా ఒకనాటికి బబులోను కొనిపోబడతావు అని చెప్పని దేవుడు హెచ్చరించే స్థితికి దిగజారిపోయాడు. బబులోను దేశపు రాజు అతని కుమారుని పంపించి ఆయనకు వందనములు చెప్పుటకు జరిగిన గొప్ప కార్యమును బట్టి అతన్ని స్తుతించటానికి ఆయన దగ్గరకు వచ్చారు. హిజ్కియా ఉబ్బిపోయి వచ్చిన ఆ అధ్యక్షునికి తన ఆస్తినంతా చూపించి దేవుడు హిజ్కియాతో నిస్సంతోషిగా ఉండువాడు. హిజ్కియాతో నిస్సంతోషిగా ఉన్నాడు. హిజ్కియా చూపించిన ఆస్తంతా ఒక నాటికి బబులోను కొనిపోబడుద్దని దేవుడు చెప్తే, నా కాలంలో జరుపుకోకుండా నా బిడ్డల కాలం జరిగితే మేలేలే అనుకున్నాడు. అతని కాలంలో జరగలేదు, కానీ అతని కుమారుని కాలంలో దోచుకోబడి మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోయారు. విశ్వాసమైన మనం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనసు నా భక్తిహీనుల విషయంలో ఉప్పొంగిపోకూడదు. విశ్వాస జీవితంలో నువ్వు పొగిడినప్పుడు గొప్పవాడు అని చెప్పని సంకలు ఎగరేసుకోకూడదు. చాలాసార్లు మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. ఎవరైనా విషయాన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అనేక విషయాలు వాళ్ళకి చెప్తూ ఉంటాం. నా మటుకు నేను కూడా అనేక సార్లు విశ్వాస జీవిత పోరాటంలో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తూ ఉన్నప్పుడు తర్వాత నాలుగు కరుచుకున్నాను, అయ్యో వారికి ఎందుకు అంత లోతు లేని వాళ్ళకి ఆ విషయాలని చెప్పటం. వాటి వలన మనం దేవుని యొక్క కృపను పోగొట్టుకునేటువంటి వ్యక్తులంగా ఉంటాం. హిజ్కియా చేసిన పొరపాటు ఏంటంటే, బబులోను రాజు అది శత్రువు అయినటువంటి అతని రాజకుమారుని పంపించినప్పుడు అతన్ని పొగడి స్తుతించడానికి నువ్వు స్వస్థపడ్డావని చెప్పని కానుకలు తీసుకుని వచ్చినప్పుడు సంబరపడిపోయి అతన్ని తీసుకుని లోపలికి చేర్చుకుని తన ధనాగారంలోనూ తాను కూడబెట్టిన సమస్తమును కూడా ఆయన కట్టించినవన్నీ కూడా చూపిస్తున్నాడు. వెంటనే దేవుడు, ఎవరు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు బబులోను దేశం అనే దూర ప్రాంతం నుండి వచ్చారు. మరి ఏం చూశారు నీ దగ్గర? ఏది మరుగు చేయకుండా సమస్తమును చూపించాను. ప్రభు అంటున్నాడు కదా, నువ్వు చూపించావు కదా, ఆ సమస్తమును వారు దోసుకుని వెళ్ళిపోతారు. దోచబడతాం. విశ్వాసమైన మనం కొన్ని విషయాల్లో భక్తిహీనుల ఎదుటనో దేవుని నీతిని సరిగా ఎరగనటువంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే, ఏదో గొప్పవాళ్ళే నన్ను గొప్పగా పొగిడారు, నాకేదో కానుక తెచ్చారు అని ఇంటింటి గదికి తీసుకెళ్ళి లోపల బీరువాలో ఉన్నాయి, బయట ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయా అన్ని కూడా మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైనటువంటి
దీవెనలతో సహా అన్ని వారికి వివరించి చెప్పేస్తూ ఉంటాం. హిజ్కియా అదే చేశాడు. తన ఆత్మ సంబంధంగా ఎంత గొప్ప కార్యాలు చేశాడు. గిహోను నదిని మరల్చి యెరూషలేములో నీళ్ల సమస్య లేకోకుండా ఆ దినాల్లోనే టెన్నల్స్ వేసి గొప్ప అద్భుతమైనటువంటి రీతిగా నీటిని మళ్లింపచేసి అండర్ గ్రౌండ్స్ లో నుంచి యెరూషలేం పట్టణం లోపల నీరు ఇబ్బంది లేకుండా చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు అవి. గత దినాల్లో ఏ శత్రువు వచ్చినా ముందు నీళ్లు రాకుండా అడ్డు పెట్టేవాళ్ళు. ఆ నీళ్లు రాకుండా అడ్డుకునే వరకు లోపల త్రాగటానికి నీళ్లు లేక మనుషులు విలవిల్లాడిపోతూ ఉండేవాళ్ళు. ఇలా కాదని చెప్పని అండర్ గ్రౌండ్ టెనల్స్ ద్వారా యెరూషలేము లోపలికి నీళ్లు తెప్పించి కొదువు లేకోకుండా చేసినటువంటి గొప్ప ఉన్నతమైన ఇంజనీరు హిజ్కియా. ఇవన్నీ చూపించి తన ధనాగారం అంతటిని చూపించి తన భూషణం అంతా కూడా తెలియపరిచి వారు ఏ విషయాల్లో దేవుడి యొక్క కార్యాలు అతని పక్షంగా చేశాడో అవన్నీ భక్తిహీనుడైనటువంటి బబులోను చక్రవర్తికి చూపించే వరకు దేవుడైన యెహోవా అంటున్నాడు, నీవేమేం చూశారు వాళ్ళు? వారు ఎవరు వారు అని అడిగాడు మొట్టమొదట. వారు బబులోను దూరదేశంలో నుండి వచ్చారు. మరి ఏమేం చూశారు నీ దగ్గర? నా ఇంటిలో ఒక్కటి కూడా రహస్యంగా లేకోకుండా అంతటిని చూపించాను. మొత్తం అంతా దోసుకుని పోతారు. నా కాలంలో జరుపుకోకుండా నా కుమారుడి కాలంలో జరిగిన మేలే. ఎంత భయంకరమైన స్థితి. నీ బిడలు దీవెని పొందాలని నీవు ఆశపడలేదా? భక్తి నీవు బ్రతికినంత కాలమే కాదు, చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటాం. మరి భక్తి వాళ్ళు ఏదో ముక్కు మూసుకుని 3-4 రోజులు చేసి సత్య అవతల పారిపోతే చాలు, నాకు అక్కర్లేదనుకుంటారు. నీ బిడలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు నేను కోరుకున్నాడు. అబ్రాహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నది తన తర్వాత తన పిల్లలు దేవుని నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటానికి, కానీ అతడు ఒక్కడే భక్తి చేసి అవతల పారవేయబడటానికి కాదని చెప్తుంది దేవుని వాక్యం. ఆదికాండంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 18వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, భూమిలోని సమస్తమైన జనములను ఆశీర్వదించబడును, కలగజేయనట్లు తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను అనుసరించుచు యెహోవా మార్గమును గైకొనుటకును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రాహాము దేవుడు ఎందుకు ఎరిగి ఉన్నాడంటే దాని తర్వాత తన పిల్లలు నీతి న్యాయములను అనుసరిస్తూ యెహోవా మార్గములను గైకొనాలని చెప్పని వారికి ఆజ్ఞాపించడానికి దేవుడు అబ్రాహామును ఎరిగాడు. రాత్రి కాలం దేవుని వాక్యాన్ని వినిచిన ప్రియ సోదరి, నీ ఒక్కదాని ఏదో వచ్చి నీ రోగం బాగై నీకు స్వస్థత చేకూరిన తర్వాత ముక్కు మూసుకుని ఆ 3 దినాలు పూర్తి చేసి ఉడుక్కుమని తెచ్చి అవతల పారవేసి పడితే అయిపోయిందిలే అక్కడతో అని చెప్పి అనుకుంటానికి కాదు దేవుడు నిన్ను ఎరిగింది. అన్ని జనాంగంలో నుంచి వచ్చినటువంటి అనేకుల యొక్క జీవితాల్లో ఉన్న బలహీనత ఇదే. వారు రహస్యంగా భక్తి చేసినట్టు చేసి ఇంటిలో బిడ్డలకు కుటుంబంలో ఎవరికి తెలియపరచబడుకోకుండా దేవుని వాక్యమే భాగం ఏం చెప్తుంది? నీవు దీపస్తంభాన్ని దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టమని చెప్తున్నాడు ప్రభు. లోకాసు సువార్త 12వ అధ్యాయంలో 33వ వచనం నుండి మనం చదివితే మాటలు స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడైనా దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి, కానీ అందరికి వెలిగించడానికి అది కొంచెం చాటునో మంచం చాటునో పెట్టడానికి కాదని చెప్తుంది దేవుని వాక్య భాగం అండి. 12వ అధ్యాయం లోకాసు సువార్త 33వ వచనం నుండి చదువుదాం. పెట్టడు గాని లోపలికి వచ్చి వారు అందరికి వెలుగు కనబట్టకు దీపస్తంభం మీదనే పెట్టాలి.
దీపస్తంభం మీద పెడుతున్నావా నీ ఇంటి వారికి నీ క్రియలు కనబడాలని? ఏ సజీవుడైన దేవుణ్ణి గుర్తెరిగావో, ఏ సర్వశక్తిని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని వారు తెలుసుకుంటానికి దీపస్తంభం మీద పెట్టే వ్యక్తిగానే ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నీ ఇంటి వారికి తెలియాలి ఆ క్రియలు, నీ వెలుగు క్రియలు, నీ ప్రభు అయినటువంటి యేసు నిజమైన వెలుగని యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో తెలియచేసినట్లుగా ఆయన నిజమైన వెలుగు లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి, ప్రియులారా, ఆయన అనేకుల జీవితాలను వెలిగించడానికి వచ్చాడని చెప్పని, ఆయన నిజమైన వెలుగని చెప్పని గుర్తెరగలిగిన 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటాడు, మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు, నీ వెలుగు నీ బిడ్డలు గమనించాలి, నీ వెలుగు నీ పిల్లలు దాన్ని చూడాలి, నీ వారికి తెలియపరచాలి. నిత్యోపదేశ కాండములు అందుకనే అన్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచేటప్పుడు వారితో ముచ్చటించాలి, నీ బిడ్డలతో మాట్లాడాలని ప్రభువు మాట్లాడుతున్నారు. నేను అనేకమైనటువంటి వ్యక్తులను గమనిస్తున్నా, వారు అద్భుతాలు జరిగి స్వస్థతలు పొందారు, కానీ ఆ నీతి వారి బిడ్డలకు తెలియపరచలేదు. వారి ఇంటి వారికి కనపడుకోకుండానే రహస్యంగా చేసి, ఈ లోకంలో సామెత చెప్పినట్లుగా కోతి తెచ్చింది గోడ అవతల పారేసాం అన్నట్టుగానే విశ్వాస జీవితాన్ని కనపరిచి ఆ 3 రోజులు అవగానే అవతల పోతున్నారంటే, అందుకే దేవుడు ఏర్పాటు చేసుకుంది నీ పిల్లలు. ఇక్కడ ఇసుకి అంటున్నాడు, నా దినాల్లో బాగుంటే చాలే, నా పిల్లల సంగతి ఎందుకు. ఎంత గొప్ప ప్రారంభం అండి, ఎంత గొప్పగా దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి క్రియలతో ప్రారంభించాడు. దేవుని మందిరాన్ని తెరిచాడు, పాడుబడిపోయినటువంటి దాన్ని బాగు చేయించాడు, లేవీలను పోగు చేయించాడు, యాజకులను సమకూర్చి వారితో మాట్లాడి తూర్పు గుమ్మం దగ్గర తెరిపించి వారందరినీ సమకూర్చి అద్భుతమైనటువంటి రీతిగా వారిని ప్రోత్సాహపరిచి లోపల నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయట పారవేయమని చెప్పని, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీరు లేవీలు, పరిచర్య కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడని వారిని ప్రోత్సాహపరిచినటువంటి గొప్ప ఉన్నతమైన రాజు చక్రవర్తి. ఇదేనా దేవుని వాక్యం వింటున్నా నీవు ప్రోత్సాహపరచబడుతున్నావా? నీవు బలపరచబడుతున్నావా? నువ్వు ఎందుకు దేవుని చేత ఎంపిక చేయబడ్డావో, ఎందుకు దేవుని చేత పిలువబడ్డావో, ఎందుకు దేవుని చేత ఈ రక్షణ భాగ్యమును నీవు పడిందో నీకు గుర్తెరుగుతున్నావా? అసలు నువ్వు ఏదో రహస్యంగా చాటున ఉద్యోగం చేసుకుని అక్కడ ప్రభు బిడ్డని చెప్పి తెలిస్తే అక్కడ భయం వస్తుందని చెప్పని చాటుగా రహస్యంగా బ్రతికి ప్రభు కొరకు ధైర్యంతో కూడినటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి వ్యక్తులుగానే అయిపోతున్నావా? నీ బిడ్డలు ఏ నీతిని నీ దగ్గర నుండి గ్రహిస్తున్నారు? నీ పిల్లలకు నువ్వు ఏమి బోధపరుస్తున్నావు? నీ పిల్లలు ఏమైపోయిన పర్లేదు, నా మట్టుకు నేను బాగుంటే సరిపోద్దని చెప్పి అనుకుంటున్నావా? భూ సంబంధమైనటువంటి వెండి బంగారము ధన ద్రవ్యాలు పోగు చేసి వారికి అప్పగిస్తే సరిపోతాయి ఆస్తుల ఐశ్వర్యాలు అనుకుంటున్నావా? అవి ఎందుకు పనికిరాని చెత్త కుప్పే. యేసు ప్రభు యొక్క గొప్ప రక్షకుణ్ణి నీ వారికి అప్పగిస్తే వారు చింతలేని వారిగా జీవిస్తారు, వారి ధైర్యంతో జీవిస్తారు. నాకు ప్రభువుని అప్పగించాడు, నా తల్లిదండ్రులు నాకు పర్వాలేదనే ధైర్యం ఉంటుంది వాడికి. ప్రభువు పోషించేవాడు. కీర్తనకారుడు 19వ కీర్తనలో 10-11 వచనాల్లో తెలియచేస్తున్న మాటను మనం చదువుతుంటే, అవి బంగారు కంటెను, దేవుని వాక్యపు విధులు బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంట తేనె దార కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. ఒక నిధి దొరికినట్లు నీకు
నువ్వు ఎప్పుడైతే ఈ ఆశీర్వాదపు వాక్యపు శక్తిని నీవు హృదయంలో నింపుకుంటావో, విశ్వాసపూరితమైనటువంటి హృదయం అయితే అది ఒక నిధి. కృతజ్ఞత ఏ హృదయంలో ఉంటుందో విశ్వాసం కూడా హృదయంలో పెరుగుతూ ఉంటుందట. నీలో కృతజ్ఞత లేనప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం కూడా మృగ్యమైపోద్ది. ఈ దినాల్లో దేవుని సన్నిధికి వచ్చిన మనలో కృతజ్ఞత, మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు ప్రేమించాడో, అనేక సార్లు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభు నన్ను ఏ స్థితిలో పట్టుకున్నాడో, ఏ స్థితిలో నన్ను దర్శించాడో, ఆ విషయాలన్నీ కూడా ఆ డైరీలో చూస్తున్నప్పుడు లేకపోతే జ్ఞాపకం చేసుకున్నప్పుడు కన్నీటితో నా హృదయం నిండిపోయింటుంది. దేవా, ఎందుకో ఇంత భయంకరమైనటువంటి మృగేచ్ఛలతో నిండినటువంటి జీవితాన్ని ప్రేమించి కోరుకున్నావు. జీవితం అంతా కూడా దేవుని ఎదుట సాగిలపడి కృతజ్ఞతగా బ్రతకాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ థ్యాంక్స్ గివింగ్నెస్ ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆటోమేటిక్గా నీలో అదర్ సైడ్ విశ్వాసము పెరుగుతూనే ఉంటుంది. ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తికి దేవుని వాక్యం ఒక గొప్ప ధననిధి. ఆ నిధిని కలిగిన వాడు ఎన్నడూ ఇబ్బంది పడడు. వాటిని గైకొనుట వలన అతనికి గొప్ప లాభం కలుగుద్ది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనంతున్నాడని చెప్తుంది దేవుని వాక్యం. హిజ్కియా అంత గొప్ప ఉన్నతమైన ప్రారంభం కలిగినటువంటి యవన చక్రవర్తి, దేవుని దగ్గర ఎన్నో గొప్ప కార్యాలు మేలులు పొంది గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి రాజుగా పేరు పొందినటువంటి వాడు, అద్భుతమైనటువంటి స్వస్థత పొందినటువంటి వాడు, దైవికమైన స్వస్థత, దైవ జ్ఞానము చేత యెరూషలేమును తీర్చిదిద్దినటువంటి వాడు, బబులోను రాజు అనబడిన గొప్ప చక్రవర్తి వచ్చాడని చెప్పని అతని బహుమానాలు ఎదుట చూసి అతన్ని చేర్చుకొని ఉబ్బిపోయి, నా కొరకు కదా ఇంత రీతిగా పంపించాడని తన రాజ్యములో ఉన్న సమస్తమును కూడా చూపించి అతన్ని సాగనంపగానే దేవుడు వర్తమానం పంపుతున్నాడు. ఎవరు నీ దగ్గరకు వచ్చింది? వారు బబులోను దేశం అనే దూర ప్రాంతం నుండి వచ్చారు. వారిని ఏం చూశారు? ఏది మరుగు లేకోకుండా సమస్తమును చూపించాను. వాడు సమస్తమును యెరూషలేములో నుండి దోసుకుని పోతారు. సమస్తమును దోచుకుపోయారు. నా కాలంలో లేకుండా ఉంటే సరిపోతులే. ఎంత భయంకరమైనటువంటి మనసు అది. నీ బిడ్డలు ఆశీర్వదింపవద్దా? నీ బిడ్డలు దీవెన కొరకు కాదు నువ్వు అవి ప్రయాసపడేది. ఎందుకు కడుపు కట్టుకుని బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు? నా బిడ్డలు స్థితిమంతులుగా ఉండాలని ఆస్తి సమకూరుస్తావు. భూ సంబంధమైనటువంటి ప్రయాసతో వారికి కావలసిన అన్ని సిద్ధపరుస్తావు. ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆశ నీకు రావట్లేదా? దేవుని నీతి న్యాయములను గురించి వారితో మాట్లాడుతున్నావా? దేవుని సన్నిధికి వారిని ఎప్పుడైనా నడిపిస్తున్నావా? దైవజనుల దగ్గరకు తీసుకుని వచ్చి వారికి పరిచయం చేసి వారి నిమిత్తమై భారంతో ప్రార్థించేటట్లుగా నీ బ్రతుకు కనబడుతుందా? వాడు వద్దనగానే నువ్వు వాడి టీవీ దగ్గర పెట్టేస్తున్నావా? వాడు రానగానే వాడు ప్యాకెట్ దగ్గర పంపిస్తున్నావా? సహోదరుడు, నీ వెలుగు నీ బిడ్డలకు కనిపించాలి. నీవు దీపస్తంభం మీద పెట్టబడిన వ్యక్తివిగా ఉండాలి. నీ ఇంటిలో బిడ్డలు నీ క్రియలను గుర్తెరగాలి. నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలు నీ నీతిని గుర్తెరగాలి. నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలు నీ దేవుని యొక్క శక్తి ఏంటో వారు గమనించాలి. నీ యథార్థత చూడాలి. నీ అబద్ధపు మనసును వారు చూసేటట్లుగా ఉండకూడదు. వారికి నీ తేటైన జీవితాన్ని కనపరచాలి. నీలో ఉన్న దీనత్వము అంతవరకు కాపాడుకునేటట్లుగా ఉండాలి. ఏ దీన మనసు అయితే ప్రభు దగ్గర మనం పొందామో, ఏ దీనత్వం అయితే కరుకు స్వభావం నుండి మనకు దొరికిందో,
ఏ దీన మనసు సాత్వికత్వం, సాత్వికుడైనటువంటి దీనుడైన యేసయ్య దగ్గర మనం పొందగలిగామో దాన్ని అంతం వరకు మనం కొనసాగించాలని ప్రభు వాక్యం కోరుతుంది. హిజ్కియా కొనసాగించలేకపోయాడు. అతని దినాలైతే బాగానే సరిగిపోయి, కానీ తన కుమారుల కాలం వచ్చే వరకు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు శత్రువులు. నీ తల్లి సోదరి, నీ ఆత్మ సంపదలని బిడలకు అప్పగించాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఔన్నత్యముతో కూడిన సంపాదన. పరిశుద్ధత, నీతి, ప్రార్థనా జీవితం, విశ్వాసపరమైనటువంటి భక్తి జీవితం, క్రియలు. నీ ఇంటిలో రమ్యమైన సిరి సంపదలు అన్నాడు భక్తులైన జ్ఞాని అండి సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తూ. ఆ నిధులు నీవు సంపాదించినటువంటివి, వాటిని కాపాడుకోవాలి, నీ బిడ్డలకు అప్పగించాలి. నీ ఇల్లు రమ్యమైన నిధులతో నింపుకొని ఉండాలని దేవుని వాక్య భాగం తెలుపుతుంది. వాటిని కాపాడుకునే వ్యక్తిగానే ఉండాలి. నీతిమంతుని యొక్క గృహం అలాగే ఉంటుందని దేవుని వాక్య భాగం స్పష్టంగా చెప్తుంది. సామెతల గ్రంథములు అంటాడు, సామెతల గ్రంథం, ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీలోను నీతోను నివాసం ఉండటానికి కోరుకున్నాడు. ఆయన సర్వాధికారం గల ప్రభు. సామెతల గ్రంథంలో ఈ మాటను చదువుదాం. 24వ అధ్యాయం 3-4 వచనాలు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. తెలివి అంటే వివేచనతో కూడిన జీవితం. దుష్టత్వం విడిచిపెట్టడమే వివేచన అన్నాడు భక్తుడు యోబు. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని. 28 అండి. మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటే వివేకమనియు ఆయన నరులకు తెలియచేసెను. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం వలన రమ్యమైన సర్వ సంపదలతో నీ గదులు నిండి ఉంటాయి. ఈ సంపద నీ బిడలకు నీవు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ, ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలు ఎప్పుడైతే కృతజ్ఞతతో విశ్వాసముతో నీవు స్వీకరిస్తావో అవి మేలిమి బంగారము కంటే ఉన్నతమైనవి. వాటి వలన సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగుతుందని చెప్తుంది. అవే ఈ రమ్యమైన సిరి సంపదలు. నీ ఇంటిలో నీ బిడ్డలకు వాటిని సంపాదించి ప్రోగు చేసి పెట్టాలి. భూ సంబంధమైన వెండి బంగారాలు కాదు. అవి దొంగోడు వస్తే పట్టుకుపోతాడు. మరణం ఉంది, నాశనం ఉంది దాని వెనకాల. దానికన్నా శ్రేష్టమైన దానిది వాడబారం దాన్ని నీ బిడ్డలకు నీవు అప్పగించాలి. నా మటుకే జరిగితే చాలులే అని చెప్పి అనుకోకూడదు. దేవుని వాక్యాన్ని వినుచున్న మనం ఈ దీనత్వం అంతం వరకు కాపాడుకుందాం. ఎక్కడ కూడా తొట్టిల్లు వారముగా కాక, ఎవరిని బట్టి జార విడుచుకునే వారముగా కాక, నా ప్రభు సన్నిధి, ఆయన సహవాసం నాకు అవసరమని అంతవరకు దీన్ని కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మహిమ ఆయన పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఏ దీన మనసు అయితే మీ దగ్గర మేము పొందగలిగామో, ఏ సాత్వికత్వం మీ దగ్గర మేము సంపాదించుకున్నామో దాన్ని అంతం వరకు మేము కాపాడుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది నాయన. నీ పాదాలకు వందనాలు. మత్తయి సువార్త 8:28 చెప్పినట్టు, 11:28 చెప్పినట్టు మీరు సాత్వికుడుగాను దీన మనసు కలవాడు ఈ లోకానికి వచ్చావు. నా ఎదుగు రమ్మని పిలిచావు. నీకు వందనాలు.
నేను విశ్రాంతినిస్తానని చెప్పిన ప్రియ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించు నాయన. భయంకరమైన దినాల్లో ఎక్కడ చూసిన వైరస్ విస్తరిస్తూ ప్రభువా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు విలవిలలాడుతూ ఆర్థిక మాంద్యముతో ఎన్నో కుటుంబాలు దేవా నాయన నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నటువంటి గడియల్లో మేము ఉన్నాం ప్రభు. నీ పాదాల దగ్గర సాగిలు పడుతున్నాం. నీ జీవవాక్యం చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం బ్రతికించేది. మా బాధలలో అదే మాకు నెమ్మది కలగజేసేదన్నాడు భక్తుడు. నాయన నీ వాక్యం చేత మీరు బలపరచండి. కృతజ్ఞత విశ్వాస్యత ఎక్కడైతే కాపాడుకుంటారో ఆ వ్యక్తి జీవితంలో ఆ వాక్యపు ఆజ్ఞలు లేక విధులు మేలిమి బంగారము కన్నా శ్రేష్టమైనవి అని చెప్పావు నాయన. దేవాని గొప్ప నిధితో మా హృదయాలు నింపుకొని, మా కుటుంబాలను నింపుకొని, మా బిడ్డలను మేము కట్టుకొని నీ కృపలో మేము నిలిచి దీన మనసుతో ఎదురు చూసి వారం గుంటకు సహాయం చేయండి. బలహీనతలు ముట్టి బాగు చేయండి. ఎవరి వైరస్ బారిన పడుకోకుండా నీ రక్తపు శక్తి చోటును భద్రపరచండి. నీ కాపుదలను గ్రహించి మహిమ పొందు. చిన్నలు పెద్దలు వృద్ధులు నీ దాసులైన వారు, నీ దాసులైన ఆయన వారు, విశ్వాసుల సమూహమును ప్రభువా, మా ఇరుగు పొరుగు కుటుంబాలు దేవా, మా రాష్ట్రములు, మా దేశములు ప్రభువా నీ కాపుదలకు అప్పగిస్తున్నావు. ఎంతో ప్రయాసతో దివారాత్రములు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డల్ని మీ కృపలో కాచి కాపాడి భద్రపరచమని దేవా. కంటైన్మెంట్ ఏరియాస్ అని, లాక్డౌన్స్ అని, రెడ్ జోన్స్ అని, డేంజరస్ జోన్స్ అని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనసమూహములు ఈ మందిర ఆవరణాల్లో నీ పాదాల దగ్గర కన్నీరు కార్చడానికి అవకాశం కలగచేయనాయి. మేలు చేయండి. నీ ఒక్కడవే సర్వశక్తిమంతుడవు ప్రభువా. నీ మాటలో జీవపు శక్తి దాచబడవు. అట్టి శక్తి గల మీ మాటను వెల్లడిపరిచి కృప చూపి ఆదరించమని బ్రతిమాలుకొచ్చున్నాను. దేవ దీవెన దయచేయి. మీరు అక్కడ దినాల్లో ఉన్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అంతం వరకు నమ్మకస్తులము గారు దీన మనసు కలిగిన ఎదుట మేము బ్రతుకుటకు సహాయం చేసి పెట్టమని, ఎక్కడ ఏ విషయాల్లో మేము అతిశయపడే మనసు లేకుండా చేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.